రంగస్థలం సినిమా తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఉంది దీని మీద అన్నట్టుగా సుకుమార్ పోకడలు కూడా కనిపిస్తున్నాయి సినిమా మీద అనేది ఇంకొక వెర్షన్. రెహమాన్ ఇప్పుడు దేవిశ్రీని మ్యాచ్ చేస్తాడా? భద్రాజీ గారు పెద్దకి సంబంధించిన అప్డేట్ అని చెప్పేసి కొంత కన్ఫ్యూజన్గా డేట్లు సర్క్యులేట్ చేస్తున్నారు, డేట్కి రాదంటున్నారు. అంటే డేట్కి రాదు అనేది కరెక్ట్ అయి ఉండకపోవచ్చు, కానీ ఇంకా బ్యాలెన్స్లు ఉన్నాయి. ఐటమ్ సాంగ్ ఈ చర్చలు జరుగుతున్నాయి. అంటే ఐటమ్ సాంగ్ అనగానే రకరకాల స్పెక్యులేషన్స్, ఆలోచనల వైపు వెళ్ళిపోతారు జనాలు. ఐటమ్ సాంగ్ అనగానే ఆల్రెడీ ఈ సినిమా మీద ఒక ఒపీనియన్ ఉంది జనాల్లో. రంగస్థలం సినిమా తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఉంది దీని మీద అన్నట్టుగా ఒక ప్రచారం ఉంది అండర్ కరెంట్గా. అంటే చాలా రగ్గడ్ లుక్లో రామ్ చరణ్ కనిపించటము, అంటే నేపథ్యం వేరే, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో జరిగేటువంటి కథ అని చెప్పాడు ఆయన. చెప్పగానే జనాల బుర్రల్లో రెండు రకాల మొలకలు మొదలైనాయి. ఒకటేమో గెటప్కి సంబంధించి, రెండోది స్పోర్ట్స్ నేపథ్యం అనగానే ఈ రెండు మొలకల్లో ఒకటేమో లగాన్ మొలక అయితే రెండోది రంగస్థలం మొలక. ఈ రెండు మొలకల్లో నుంచి ఏదో విచిత్రమైన వంటకం వండాడు బుచ్చిబాబు అని ప్రపంచం మాట్లాడుకుంటోంది. అయితే సుకుమార్ రైటింగ్స్ కూడా ఉంది దీనిలో, ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి. కాబట్టి సుకుమార్ పోకడలు కూడా కనిపిస్తున్నాయి సినిమా మీద అనేది ఇంకొక వెర్షన్. ఇప్పుడు సుకుమార్ పోకడలు అనగానే, సుకుమార్ సినిమా అనగానే ప్రధానమైన ఎలిమెంటు ఐటమ్ సాంగ్ ఏమిటి అనే పరిస్థితికి వచ్చేసింది ప్రపంచం. పుష్ప 1, పుష్ప 2 పుష్ప 1, 2 కంటే కూడా ముందు అంటే ఆయన చేసినటువంటి ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంది నాగ చైతన్యతో. 100% లవ్. అందులో కూడా ఒక ఐటమ్, బీభత్సమైన ఐటమ్ సాంగ్ ఉంది. అవును. కాబట్టి ఆ ధోరణి ఇందులో కూడా కొనసాగుతుంది అనేది జనాలు మాట్లాడుకుంటున్నారు. ఈసారి జిగేల్ రాణి ఎవరు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. అంటే ఎవరితో చేయబోతున్నారు? అప్పుడు తనతో రంగస్థలంలో నడిపారు అది పూజా హెగ్డేతో. ఇప్పుడు ఎవరు అనగానే ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది ఒక నటి గురించి. అంటే ఒక డీసెంట్ ఇమేజ్ ఉన్నటువంటి యాక్ట్రెస్తో ఐటమ్ సాంగ్ చేయించటం అనేది, అంటే స్పెషల్ నెంబర్ అంటున్నారు దీన్ని. ఈ స్పెషల్ నెంబర్ చేయించటం అనేది ఒక ప్రోగ్రామ్గా నడుస్తోంది. సమంతతో చేయించారు, అవును, అలాగే శ్రీలీలతో చేయించారు. ఇప్పుడు ఈ వరుసలోకి ఎవరు వస్తున్నారు అనేది కూడా ఒక స్పెక్యులేషన్. అందులో భాగంగా ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నటువంటి పేరు ఆ డీసెంట్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అనేది ఇప్పుడు బయట ప్రచారం జరుగుతోంది. ఓకే. అయితే ఇది అధికారికమా కాదా అనేది ఎవరికి తెలియదు, కానీ మృణాల్ ఠాకూర్ వైపే మొత్తం యూనిట్ అంతా మొగ్గు చూపిస్తోంది అనేది. అదే సంప్రదించారనే టాకు. అదే సంప్రదించి ఉండొచ్చు, లేదు ఏదైనా. ఇదైతే బయట నడుస్తోంది ప్రచారం. మృణాల్తో ఐటమ్ సాంగ్, లేకపోతే వాళ్ళు అంటున్నట్లుగా ఒక స్పెషల్ నెంబరు చేయించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనగానే దాని మీద స్పెక్యులేషన్ మొదలవుతుంది. ఇప్పుడు దాంతోపాటు ఇంకో కంపారిజన్ మొదలవుతుంది. కంపారిజన్ ఏంటంటే రెహమాన్ ఇప్పుడు దేవిశ్రీని మ్యాచ్ చేస్తాడా? జిగేల్ రాణి పాటతో కంపారిజన్ తీసుకొస్తే ఇప్పుడు విచిత్రంగా ఒకప్పుడు దేవిశ్రీ రెహమాన్ని మ్యాచ్ చేస్తాడా, మేనేజ్ చేస్తాడా అనేది ఒక గొడవ. ఇప్పుడు రివర్స్ అయిపోయి రెహమాన్ దేవిశ్రీ లెవెల్కి వెళ్తాడా అనే పరిస్థితికి తయారైంది. రెండోది, ఈ మధ్యకాలంలో రెహమాన్ మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న నేపథ్యంలో చాలా పాత వీడియోలు, పాత అంశాలు పట్టుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా సర్క్యులేషన్లో పెడుతున్నారు. పర్టికులర్గా ఆయనతో పనిచేసినటువంటి డైరెక్టర్లు గతంలో ఆయన మీద మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వీటన్నిటికీ సమాధానం చెప్పేదిగా ఆ పాట ఉండాలి అనేది రెహమాన్ అభిమానుల అభిప్రాయం. మరి ఇదంతా కలిసి ఆయన మీద ఒక బర్డెన్ పెరుగుతోంది. ఒకటి, తన అభిమానుల్ని సంతృప్తిపరచాలి, తన మీద వస్తున్నటువంటి రకరకాల మాటలకి సమాధానం చెప్పాలి. దీంతోపాటు అటు అంటే రామ్ చరణ్ అభిమానుల్ని మెప్పించే పాట అవ్వాలి. సుకుమార్ సినిమాల్లో ఉండేటువంటి ఐటమ్ సాంగ్స్ రేంజ్ని మించి ఉండాలి. ఈ రెస్పాన్సిబిలిటీ అంతా భుజానికి ఎత్తుకుని ఆయన ఒక అద్భుతమైన పాట చేసేసాడు అని చెప్తున్నారు. అది నిజంగానే అద్భుతమా కాదా అనేది బయటకు వస్తే తప్ప చెప్పలేని పరిస్థితి. అదే
ఇటువంటి కండిషన్లో ఆ పాటకి మృణాల్ ఠాకూర్ ఎలా చేస్తుంది అనేది ఇంకొక కథ. మృణాల్ ఠాకూరే ఉంటుందా లేకపోతే ఇంకెవరినైనా పట్టుకొస్తారా తెలియదు. ఏదేమైనా కానీ బయట ఒక డీసెంట్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక యాక్ట్రెస్ అయితే ఇందులో స్పెషల్ నెంబర్గా వచ్చే అవకాశం ఉంది. ఓకే. చికిరీ పాటకు సంబంధించి విపరీతమైనటువంటి వ్యూస్ అయితే సంపాదించారు. అవును, అది బాగా వచ్చిందిగా, వ్యూస్ వచ్చినాయి. దాంతోపాటు రకరకాలుగా రీల్స్ ద్వారా ప్రమోట్ అయింది. అది అంటే ప్రతి చోట దానికి సంబంధించిన రీల్ రిప్రజెంట్ చేయటం ద్వారా ఆ పాట జనంలో ఇంకింది అనేది వీళ్ళు అర్థం చేయిస్తున్నారు. ఈ ప్రోగ్రాం శ్రీవల్లి పాట దగ్గర నుంచి మొదలైంది ఈ ధోరణి. అంటే పుష్పలో అల్లు అర్జున్ లాగా నడుస్తూ వెళ్ళటం అనేది ప్రతి ఒక్కరూ చేసేసారు ఆ టైంలో రీల్ కింద. ఇప్పుడు ఇందులో ఆ బ్యాట్ కింద కొట్టి ముందుకు పరిగెట్టడం అనేది, తర్వాత ఆ వంగి వేసిన స్టెప్పు, ఇవన్నీ మ్యాచ్ చేస్తున్నారు జనాలు. తద్వారా జనంలోకి వెళ్ళిపోయింది సినిమా అనేది వీళ్ళ కొలత. ఆ స్కేల్ నడుస్తోంది. ఆ స్కేల్లో నిలబడేటువంటి పాట అయి ఉండాలి ఇది ఇప్పుడు. కాబట్టి ఈ పాట ద్వారా ఒక రేంజ్కి వెళ్ళాలి. అవును. సుకుమార్ ఇన్వాల్వ్మెంట్ ఏ మేరకు ఉంది అనేది చూడాలి. అలాగే ఎలాగూ రంగస్థలం రెఫరెన్స్ వచ్చింది కాబట్టి రంగస్థలం రెఫరెన్స్లో అందులో ఉన్నటువంటి ఆర్టిస్టులు కూడా ఇందులో కనిపిస్తున్నట్టున్నారు. మెజారిటీ అజయ్ ఘోష్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇలా ఒక లెక్కలో వెడుతోంది ఈ సినిమా. జనాల మనసుల్లో ఉన్న ఊహాగానాలు, అంచనాలు, వీటిని ఫుల్ఫిల్ చేస్తున్నారు అనేది అందుతోంది. కానీ ఇది వాళ్ళు ఉన్నప్పటికీ ఇది కొత్త కంటెంట్తో బయటకు రావాలి. కొత్త కంటెంట్తో బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఈ సినిమా జనాల్ని పట్టుకుంటుంది. అదే రామ్ చరణ్ అభిమానులకి, అలాగే చిరంజీవి గారి అభిమానులకి, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆ సినిమా మీద గట్టి నమ్మకాలు ఉన్నాయి. ఎస్, ఆల్రెడీ బాబాయ్ నాన్న ఇద్దరు కొట్టారు. ఇప్పుడు అబ్బాయి హిట్ డెఫినెట్గా. అంటే ఓజీ, శంకర వరప్రసాద్ గారు తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ రెండు సినిమాల రేంజ్ని దాటాలి. అది అలాగూ దాటుతుంది. అనుకున్నటువంటి మార్కెట్ అది పాన్ ఇండియా మార్కెట్ కాబట్టి డెఫినెట్గా ఈ రెండు సినిమాలని మించి పెడుతుంది. అయితే ఇప్పుడు ప్రమోషన్ ప్రాపర్గా చేయాలి ఆ సినిమాకి. ప్రమోషన్ విషయంలో ఏమాత్రం తగ్గిన, సినిమాని పుష్ చేయటంలో చొరవ చూపించకపోయినా రిజల్ట్ మీద ఆ ప్రభావం కనిపిస్తోంది మనకి. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలుగా చెప్తున్న అన్నీ ఇబ్బంది పడింది అక్కడే. ఇప్పుడు బాలీవుడ్ మీద సౌత్ ఇండియా పతాకం అనేటువంటిది ఏదో కొంచెం చెదురుతున్నట్టుగా కనిపిస్తోంది వాతావరణం. ఆ వాతావరణాన్ని మళ్ళీ నిలబెట్టే సినిమా కావాలి ఇప్పుడు పెద్ద. ఆ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా మీద, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని నిలబెట్టే సినిమా అవుతుందా లేదా పెద్ద అనేది చూడాలి. అదొకటి. ఇంకొకటి డిస్కషన్ ఏంటంటే, పెద్ద మార్చి 27 అనుకుంటే ఆ టైంకే దురంధర్ ఉంది. మార్చి 19 టాక్సిక్ ఒక డేట్ వేశారు కానీ టాక్సిక్ ప్రభావము, అలాగే దురంధర్ ఆల్రెడీ చూసేశారు జనాలు. దురంధర్ సీక్వెల్ దురంధర్ 2. దురంధర్ 2నా? దురంధర్ 2 ఉంది అప్పుడు. అది సేమ్ అదే డేట్స్లో. ఓకే. ఇప్పుడు సమ్మర్కి అంటే సో ఇప్పుడు త్రికోణ పోటీ అయిపోతుంది. త్రికోణ పోటీ అయినప్పటికీ పోటీ ఉంటేనే సినిమాకి, ఆ సినిమా మీద జనాల్లో ఒక మాట పెరగటానికి కారణం కంపారిజన్ ఉండాలి కదా. ఓకే. ఆ సినిమాతో ఈ సినిమా పోలిక వచ్చినప్పుడు డెఫినెట్గా అది అడ్వాంటేజ్గా మారుతుంది. ఓకే. సోలో రిలీజ్ కొన్ని సందర్భాల్లో బాగానే ఉంటుంది కానీ అన్ని సందర్భాల్లోనూ కుదరదు. కాబట్టి టాక్సిక్ అనేది అది అక్కడి నుంచి వస్తుంది, కన్నడ ఇండస్ట్రీ నుంచి. టాక్సిక్ కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి, ఇదేమో ఇక్కడి నుంచి వస్తుంది, బాలీవుడ్ నుంచి. ఇప్పుడు దాన్ని కనుక, అంటే దురంధర్ని కనుక ఇది నిలబెట్టగలిగితే, దురంధర్ 2ని ఇది నిలబెట్టగలిగితే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇప్పటికీ బాలీవుడ్ మీద పాన్ ఇండియా మార్కెట్ వ్యవహారంలో సౌత్ జెండానే ఎగురుతోంది అని చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. చూద్దాం మరి. ఇది షూటింగు డేట్ మారిద్ది అంటున్నారు. అది మారి పక్క తప్పుకుంటారా పెద్ద, లేకపోతే పోటీకి వెళ్తారని. పాన్ ఇండియా సినిమాలు ఎప్పుడూ కూడా చెప్పిన డేట్కి రిలీజ్ కన్ఫర్మ్ కాలేదు అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది. అంటే అది ముందు వెనక జరుగుతుంది. అంటే టెక్నికల్ వర్క్కి సంబంధించి షూట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దీనికైతే ఒక 20 days వర్క్ ఉంది, ప్లస్ ఒక సాంగ్ ఉంది అంటున్నారు. అదే ఇది 20 daysలో ఇది కంప్లీట్ చేసిన తర్వాత దాని తాలూకా ఫైనల్ అవుట్పుట్ ఇవ్వాలి వాళ్ళు.
విఎఫ్ఎక్స్ వైపు నుంచి క్లారిటీ రావాలి. ఇదంతా అయ్యి అది ప్రాపర్గా అనుకున్న డేట్కి వస్తుందా, లేకపోతే 10-15 రోజులు అటు ఇటు జరుగుతుంది అంతే. అంతకు మించి వెళ్ళే అవకాశాలు ఏమీ ఉండవు. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక వ్యవహారం ఏంటంటే, చిరంజీవి గారి సినిమా కూడా సమ్మర్కి అంటున్నారు, విశ్వంభర. దాని పరిస్థితి ఏంటో క్లారిటీ లేదు ఇంకా. ఆయన వెంటనే ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, కానీ చాలా అంచనాల మధ్య తయారైనటువంటి సినిమా అది. కాబట్టి దాని పరిస్థితి ఏమిటి తెలియదు. అప్పుడు మళ్ళీ తండ్రి కొడుకు ఒకసారి ఒకే టైంలో తలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదొకటి. ఇంకొకటి బాబాయ్ కూడా వస్తున్నాడు, ఉస్తాద్ కూడా ఉంది వరుసలో చూద్దాం. కాబట్టి గట్టి పోటీయే ఉంది, గట్టి పోటీ ఉంది. సోలో రిలీజ్ కాకపోవచ్చు అని అనుకుందాం. ఓకే. పోటీలో ఎలా ఎదురుద్ది అంటే, ఆ బ్యాట్ కింద కొట్టి వెళ్ళి కొడుతున్న షాట్ ఉంది, 6 ఆ 6 కొడతాడా లేదా అనేది చూడాలి ఇప్పుడు.